నమస్తే అండి. పిఠాపురం నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, మిగతా అన్ని నియోజకవర్గాల కంటే 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకమైన గుర్తింపుకు నోచుకోవాలి. అభివృద్ధిలో ఒక మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలి అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆకాంక్ష, ఆలోచన. ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. మిగతా అన్ని నియోజకవర్గాలు వేరు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి ఈ నియోజకవర్గం వేరు, దీన్ని ఒక స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడ ఉన్నటువంటి మసీదులు కానీ, చర్చిలు కానీ, దేవాలయాలు కానీ వాటన్నిటి అభివృద్ధిని తన బాధ్యతగా తీసుకుంటా అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో అపరిష్కృతంగా దీర్ఘకాలం ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చూపిస్తా అన్నారు. ఈ పరిణామ క్రమంలో అక్కడ సీటు వదిలిపెట్టుకున్నటువంటి వర్మ గారు కొంత ఈ మధ్యకాలంలో కంట్లో నలుసులాగా తయారయ్యారు. ఆయనకు సరైనటువంటి గుర్తింపు లభించట్లేదనో, లేకపోతే నామినేటెడ్ పోస్ట్ రాలేదనో, దీనికి పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడుతున్నారనో మీడియాలో రకరకాలైనటువంటి ప్రచారాలు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారు వల్లనే ఆయనకి ఎమ్మెల్సీ పదవి రాలేదని, పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఆయనకి తగినటువంటి రాష్ట్ర స్థాయి పదవి, నామినేటెడ్ పదవి రాలేదని, సీటు త్యాగం చేసినందుకు తన్ని నిరాదరిస్తున్నారని, ఇలాంటి ఆయనకి అభిమానుల్లో ఆయనలో కూడా కొంత అసంతృప్తి, కొంత ఇది ఉంది. కాకపోతే ఆయన అడగాల్సింది ఎవరినంటే చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడుతున్నారనే ఒక ప్రచారం, దాన్ని బాగా ముందుకు తీసుకొచ్చారు. అసంతృప్తి పరోక్షంగానో ప్రత్యక్షంగానో వర్మ గారు కూడా వెలగక్కారు. ఆయన కూడా తనకు అసంతృప్తి ఉందనే విషయాన్ని 1-2 సందర్భాల్లో వెలగక్కారు. నాగబాబు గారి పర్యటనలో అయితే ఆయన అభిమానుల పేరుతో కొంత నినాదాలు చేయటం, కార్యక్రమాల్లో రచ్చ చేయటం, కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం, పిఠాపురంలో తెలుగుదేశం జనసేన వర్గాలు బాహాబాహి దిగుతున్నాయని, రోడ్డుపైన పడి కొట్టుకుంటున్నారని రకరకాలైన ప్రచారాలు కొంత ఎన్డీఏ కూటమి యొక్క ప్రతిష్టకు దిగజార్చే విధంగానే జరిగినాయి. కాకపోతే ఈరోజు మా పరిస్థితి భిన్నంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పర్యటిస్తూ ఉంటే అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ పరికరాలని సబ్సిడీ పైన ఇచ్చేటువంటి కార్యక్రమంలో, దేవాలయాలకు శంకుస్థాపనలు చేసేటువంటి కార్యక్రమంలో, మరి 30 పడకల హాస్పిటల్ని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేటువంటి 8 మండలాలకు సంబంధించి వైద్య సేవలు అందించడం కోసం ఒక 100 పడకల ఆసుపత్రిని అక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా వర్మ గారు పాల్గొన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన కూడా కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దగ్గరికి పిలిచి ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పక్కన ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక విశాలమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, కుచితమైన ఆలోచనలు, కుచితమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు ఊహించుకొని అక్కడ ఏదో జరిగిపోతుందని, పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తున్నారని, ఎవరినో తొక్కేస్తున్నారని, ఎవరినో అనగదొక్కుతున్నారని, ఇలాంటి రోమర్లు, ఇలాంటి విషయాలు పట్టించుకునే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఆయన చాలా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే ఆయనకి లేదు. దానికి అనుగుణంగానే ఈరోజు వర్మ గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు చక్కగా పర్యటనలో పాల్గొనటం, ఒక సుహృద్భావ వాతావరణం అక్కడ క్రియేట్ అవ్వటం, తెలుగుదేశం పార్టీ జనసేన వర్గాలు సమన్వయంతో ముందుకు పోవటం, అంటే ఇప్పటివరకు జరిగినటువంటి రచ్చ, ఇంతవరకు జరిగినటువంటి ఈ వివాదం అంతా సద్దుమణిగినట్టుగానే భావించవచ్చు. ఇప్పటిదాకా ఏంటంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వైసీపీ ఒక పెద్ద ఎత్తున దీన్ని ట్రోల్ చేయటం, దాని ద్వారా అడ్వాంటేజ్ పొందడం కోసం ప్రయత్నం చేయటం ఇది చేసింది. కాకపోతే ఏంటంటే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి ఏమిటి అనేది కూటమి పార్టీలకు తెలుసు కదా. అందుకే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సామరస్యంగానే పరిష్కరించినట్టే కనబడుతుంది. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే విధానం చూస్తూ ఉంటే, వర్మ గారు పాల్గొనే విధానం చూస్తూ ఉంటే ఈ వివాదాన్ని పరిష్కరించినట్టుగానే కనబడుతుంది. సామరస్యపూర్వక వాతావరణంలోనే అక్కడ ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కూడా సమన్వయంతో పనిచేసేటువంటి పరిస్థితులు అయితే ఈరోజు జరుగుతున్న కార్యక్రమాల తీరుని బట్టి మనకు అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.